లింగాయపాలెం కదా. ఇది లింగాయపాలెం. ప్రస్తుతం నేను అమరావతి రాజధాని లింగాయపాలెం దగ్గర రావడం జరిగింది. ఈ లింగాయపాలెంలో ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే అమరావతి లేకుండా అమరావతిని సమాధి చేద్దామని చెప్పి అత్యుత్సాహం చూపెట్టాడో ఆయనే సమాధి అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రావు గారు పంచే డైలాగులతో ఒక చెడుగుడు ఆడుకున్నటువంటి అమరావతి రైతు బిడ్డ. ఆయన మాటల్లో కూలింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని, సమాధి అయింది జగన్మోహన్ రెడ్డి కాదని, ఇక్కడ రైతులతో కూడిన భాగస్వామ్యంతో కూడిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సమాధి చేశాడని, రాజధాని 4 ఏళ్ల పాటు లేకుండా చేసిందని, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని కూకటి వేళతో అప్పుల ఆంధ్రప్రదేశ్గా కూల్చివేయబడ్డాడని, ఆయన పోయినందుకు కాదు అమరావతి లేకుండా చేశాడు 4 ఏళ్ల నుంచి అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు. వారి మాటల్లోనే చూద్దాం. సార్, మీరు చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారు గత 4 సంవత్సరాలుగా. ఈ జగన్మోహన్ రెడ్డి పైచాచిక ఆనందాన్ని ఇటు న్యాయపరంగా కోర్టులలోనూ ఇలా ధర్మ పోరాటంగానూ అత్యుత్తమ ఎక్కువ రోజులుగా మీరు ఇక్కడ ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమ నేతగా జగన్మోహన్ రెడ్డి మీద మీరు కామెంట్ చేయండి దయచేసి. ఈ జగన్మోహన్ రెడ్డి మీద రాముడిని కూడా మనం బయటకు తీసుకురావడం బాగోదండి. గొంగళ పురుగు పోయి గొలుసు పురుగు వచ్చిందండి. మాకు అలా సంతోషంగా ఉంది. ఇది ప్రజా రాజధాని. వాడి వల్ల ఏమైందని చేశాడు. రేపు రమ్మనమనండి, రేపు అసెంబ్లీ రమ్మనమండి. ఏ ముఖం పెట్టుకుని వస్తాడో చూస్తా. నేను మందల సెంటర్లోనే ఉంటా. కారులో అతను రమ్మనమనండి. ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఒక ప్రతిపక్ష హోదా లేని ఎదవ అసెంబ్లీకి ఏ ముఖం పెట్టుకుని వస్తాడు? ఎన్నెన్ని తోటలు పేల్చాడు మా మహిళల మీద, మా పెళ్ళాల మీద. వాళ్ళ పెళ్ళాలంటే ఒప్పుకుంటాడండి? మమ్మల్ని 4 సంవత్సరాలన్నర కష్టాలు పెట్టి బజారు పాలు చేసి మా చేతులు ఎరగొట్టి, మా కాళ్ళు ఎరగొట్టి, మా మీద 31 కేసులు పెట్టి రాజధాని మేము భూముల కింద మా మీద కేసులు పెట్టాడు. ఇతను ఎవడండి ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి ఈడు ద్రోహి. ఈ రాష్ట్రానికి ఒక ద్రోహి అండి. రాష్ట్రంలో మా ప్రజల్లో మమేకమైన వాడు కాదు. వీడి ప్రజా పరిపాలన రాదు. వీడు ప్రజాప్రతినిధి కాదు. నేను ఈనాడు కాదు ఏనాడో చెప్పాను. నేను 2019 డిసెంబర్ 17వ తారీఖు నాడే చెప్పాను. నేను వీడు ప్రజాప్రతినిధి కాదు. వీడు ప్రజాద్రోహి. ప్రజలను వశించి బతికేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పక్కాగా ఒక రవిడి, ఒక ఈది రవిడి, బజార్ రవిడి అని కూడా చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళ నాన్న మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు నాకు, కానీ వీడి మీద లేదు. వీడు అట్లాంటి ద్రోహం చేశాడు. ఢిల్లీని తలదని రాజధాని కడతాను, నాకు రాజధాని ఎక్కడైనా చెప్పి నమ్మబలికి జనంతో ఓట్లు వేపించుకొని ముద్దులు పెట్టి గుద్దులు గుత్తాడా? వీడి బిసాది ఎంతండి. రేపు రమ్మనమనండి అసెంబ్లీకి. వీడి తాత ఏందో చూస్తా, వీడు ఎవరు ఏందో తేలుస్తా. చూశారు కదా, ముద్దులు పెట్టి గుద్దులు గుద్దాడని పరదాలు పట్టుకొని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వచ్చాడు కదా. రేపు రాండి బిడ్డ, మేము ఇక్కడే ఉంటాం, ఏ విధంగా ముఖం పెట్టుకొని మా ప్రాంతానికి వస్తారని ఛీ అని ఊచారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వు తిరిగావు దేశాలు పట్టుకొని, ఆ ప్రాంతం అని ఈ ప్రాంతం అని నువ్వు తిరిగి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు నువ్వు పట్టుకున్నావు. పనికి మళ్ళీ జోగి రమేష్ కాళ్ళు కూడా పట్టుకున్నావు. కళ్ళు గీకేవాడిది పేరు నానిగాడి కాళ్ళు పట్టుకున్నావు. చేపలు పట్టాడు అమ్మ రాంబాబు గారి కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు ఒక పనికి మళ్ళీ దద్దమ్మలాగా. మీ నాన్న ఎవరి కాళ్ళు పట్టుకోవాలా? మీ నాన్న ఎవరి కాళ్ళు పట్టుకోండి ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజా పరిపాలన చేశాడు, ఆయన ప్రజల్లో దేవుళ్ళలాగా నిలిచాడు. నువ్వు ప్రజల్లో ఒక ఎదవలాగా నిలిచావు. నువ్వు ఇవాళ ఒక ప్రజల్లో ఒక ఏవి పనికిరాని ఎదవలాగా నిలిచావు. నీకు ఇవ్వాలైనా సరే నీకు అక్కడ ఎవరో ఉన్నారని కాదు, పులివెందుల్లో నీకు రాజధానిలోనే ఇవ్వలేను. నేనే లేను ఇవాళ నీకు. నువ్వు రా, నువ్వు ఏవి లేకుండా నువ్వు రేపు అసెంబ్లీ రా. నీ దమ్ము మీద నా దమ్ము మీద మన సెంటర్లో చూసుకున్నారా? మరి అమరావతి రైతు గుండెల్లో ఉన్నటువంటి ఆవేదన, అమరావతి గుండెల్లో ఉన్నటువంటి బాధ, అమరావతి రాజధానికి 33,500 పైచిలకు ఎకరాల భూమిని రూపాయి నష్టపరిహారం తీసుకుండా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతు భాగస్వామ్యంతో సంపద సృష్టి ఉన్న నీ చేతిలో పెట్టినా సర్వనాశనం చేయటం కాక మమ్మల్ని అష్ట కష్టాలు పెట్టించామని, నిద్రలేని అహోరాత్రులు గడిపామని చెప్పి మీరు ఒక్కసారి ఈ రైతుకైతే ఈ జగన్మోహన్ రావు గారి చెప్తున్నటువంటి దానికి సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇప్పటికైనా కొంతైనా మీకేదైనా నిజాయితీ ఉన్నా, ఇప్పటికైనా మీలో పక్షాలను ఉన్నా, ఇప్పటికైనా మీకు మార్పు ఉన్నట్లయితే మొట్టమొదటిగా అమరావతి వచ్చి అమరావతి రైతులకి బేషరతు క్షమాపణ చెప్పినట్టే ఆంధ్రజాతి క్షమిస్తుందేమో కానీ అప్పటిదాకా ఈ జాతి క్షమించదని చెప్పి అమరావతి రైతులలో ఉన్న
గుండెలో ఉన్నటువంటి ఆవేదన, కోపం, పగ ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు తెలియచేస్తూ ఉన్నారు. మరొక్కసారి పెద్దలు వీరోచిత పోరాటం చేస్తూ ఉన్నారు. గుంటూరులో ఉన్నప్పటికీ రాజధాని కోసం ప్రతిరోజు ప్రతి నిత్యం నల్లకోటు ధరిస్తుంటే అయ్యా న్యాయదేవత ఇక్కడ ఉంది, అలనాడు ధర్మదేవత ఉన్నటువంటి అమరావతి మాకు న్యాయదేవత పంపించింది, న్యాయవాదులంతా కూడా మా దేవుళ్ళే అని చెప్పి మహనీయుడు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఇచ్చినటువంటి గొప్ప తీర్పు, లాచి కొడితే చెంప పగిలినటువంటి తీర్పు ఇచ్చారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా? జై అమరావతి. ఇప్పుడు ప్రజాస్వామ్యం బ్రతికి బట్టగట్టిందండి. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలండి. 2014 నుంచి 19 వరకు ఒక గొప్ప పరిపాలన అందించిన పరిపాలనా దక్షుడైన చంద్రబాబు నాయుడు పరిపాలనను కూడా కాదని, రాజశేఖర రెడ్డి వారసుడిగా ఎంతో గొప్ప సుపరిపాలన ఇస్తాడని, కానీ ఇంకా ప్రజల యొక్క జీవితాలు మెరుగుపడతాయి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వటమైందండి. కానీ ఆ దుర్మార్గుడు, రాక్షసుడు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పరిమిత కాలానికి నేను ప్రజాస్వామ్య విధానంలో ఎన్నుకోనబడ్డ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రాచరిక వ్యవస్థలో ఎవరైతే నియంత్రణలు ఉన్నారో మా బ్రిటిష్ ఆ కాలంలో అంటే 17-18 శతాబ్దాల్లో భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ నియంతలు ఎట్లా ఉన్నారో ఆ నియంతగా పరిపాలించాడండి. ప్రజాస్వామ్యం అబాస్పాలైంది. ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలిగింది. రాజ్యాంగాన్ని హననం చేశాడు. న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా లెక్క చేయకుండా తనే అన్నీ అన్నట్టుగా, తనే సర్వాధికారిని అన్నట్టుగా వ్యవహరించాడండి. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని మొన్న 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో ప్రజలు కసితో ఓట్లేశారండి. మామూలుగా ప్రజాబాహుల్యంలో ఒక 100 సీట్లు 110 సీట్లు వస్తాయి అనుకున్నారండి కూటమి ప్రభుత్వానికి. కానీ తెలుగుదేశం పార్టీ 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత ఈ 40 సంవత్సరాల కాలంలో ఒక 25-30 సీట్లు గెలుపొందటం అనేది ఎంత మట్టుకు జరగల. కానీ మొన్న మే 13 జరిగిన ఎన్నికల్లో ఆ 25-30 సీట్లకు కూడా పోలరైజేషన్ బ్రహ్మాండంగా జరిగి ప్రతిపక్షం హోదా అనేది లేకుండా ఈ దుర్మార్గుడికి ప్రజలు బుద్ధి చెప్పారండి. ఎప్పుడైనా నాయకుడు అనేవాడు ఎంత ఎదిగినా ఒదిగుండాలండి. ఒదిగే కొందుకు ఎదుగుతాడు. ఆ లక్షణాలు ఏమాత్రం లేవండి ఈ దుర్మార్గుడికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గుడి మీద చేసిన అరాచకాలు, ఆర్థిక అరాచకాలు కానీ రాజకీయ అరాచకాలు కానీ ఈ అన్నిటి మీద ఇప్పుడు ప్రస్తుత రేపు రాబోయే ప్రభుత్వం అంటే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వంలో వచ్చే కూటమి ప్రభుత్వము ట్రాన్స్పరెన్సీగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నింటినీ ఎండగట్టి ఒక రిపోర్టుని బయటకు తీసుకొచ్చి కాన్స్టిట్యూషనల్గా జ్యుడిషియరీగా జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలండి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టు. చూసాం కదా మనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి ఎన్నికల్లో ఒక చెంపపెట్టు లాంటి దెబ్బ ఇచ్చినటువంటి ఈ ప్రజానీకానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు, రాజరిక వ్యవస్థ అంతకన్నా కాదు. పవర్ ఇచ్చింది ప్రజలే, తీసుకునేది ప్రజలే అనే నానుడి తెలియకుండా 151 సీట్లు ఇచ్చారని అహంకారపూరితంగా, అనుభవరాహిత్యంగా ఇలా చేశాడని ప్రజలు గుణపాఠం చెప్పారని, అమరావతి రాజధాని లేకుండా చేసే క్రమంలో రాజకీయ స్వార్థము, వ్యక్తిగతమైన కుట్ర, ఆర్థికంగా ఎంతో వేల కోట్ల రూపాయలు నష్టపోయినదని, ఇదంతా కూడా ప్రజల సొమ్మని, ఈ అమరావతి అంతా కూడా ఎడారిగా మారిందని, 80% పూర్తి కాబడినటువంటి అనేక బిల్డింగులు, అనేక డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి యంత్ర సామాగ్రి, రోడ్లను కూడా తవ్వుకుంటూ దొంగలించినటువంటి ఈ ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ఇన్వెస్టిగేషన్ చేయాలని, ఇది రాజకీయ కుట్రతో, వ్యక్తిగతమైన లాభాపేక్షతో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిండుగా ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద రాబోయే ప్రభుత్వం వెంటనే దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రైతాంగం
ఆంధ్రప్రదేశ్ రైతులు కోరుకుంటున్నారు. ఈ జై హింద్, జై హింద్, జై అమరావతి. ఈ దుర్మార్గుడికి సన్మానం చేస్తాం చూడండి, ముందు ముందు మీకే తెలిసి